మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందామండి. ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12th నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానం అంటే మేము తులారాశిలో ఉండము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. సింహరాశి వారికి ఈ నెల మొత్తం కూడా మంచి చెడులతో ఉంటుందండి. ముఖ్యంగా ఆదాయ వనరులు బాగా ఉంటాయి. సెకండ్ హౌస్ లార్డ్ బుధుడు అవడం వల్ల, బుధుడు 4th భావంలో ఉండడం వల్ల, 12th భావంలో గురుడు ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏంట్రా ఫారిన్ అంటాడు అనుకుంటారు. కరెక్టే, మీ జాతక ప్రకారం మీ ఉందనుకోండి, రాహు కరెక్టే ఉంటే మాత్రము జనరల్గా సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే మీ సింహరాశి వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీ వృత్తి రీత్యా వెళ్తారు, చదువు రీత్యా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా బాగా ధన సంపాదన ఉంటుందండి మీకు. అంతేకాకుండా రవి శుక్ర బుధులు 3వ భావంలో ఉండడము ధైర్యాన్ని ఇస్తారు ఎక్కువగా మీకు. థర్డ్ హౌస్లో ఉండడం వల్ల, రవి కూడా ఉండడం వల్ల, బుధుడితో కలిసి ఉండడం వల్ల ధైర్యం మీకు బాగా ఉంటుంది. ధైర్యం వల్ల ప్రతి పనులను మీరు విజయం సాధిస్తారు. మీ తోబుట్టులు ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటారు చూసారా, ఒక అద్భుతమైన ఆలోచనలు రావడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుండడము, మీ ఆలోచనల్ని కార్యరూపం దాలుస్తూ విజన్స్ వైపు ముందడుగులు వేస్తూ ఉంటారు, సక్సెస్ అవుతారు, డౌట్ లేదు. ఎందుకంటే రవితో కలిసి రవి ధైర్యం కదండి. లగ్నాధిపతి 3వ భావం అంటే ప్రతి పనిలోనూ మీరు ముందజలో ఉండడము, ధైర్యంగా ఉండడము జరుగుతుండేది. కానీ కొద్దిగా సింహరాశి వాళ్ళకి పిరికితనం ఉంటుంది, భయం ఉంటుంది. అంటే ఏ పని చేయాలన్నా ఆలోచిస్తారు, మీరు ముందుకు వెళ్ళిపోరు, గొప్ప చేసేసారు. మేషరాశి వారు బ్రహ్మాండం. అలాగే సింహరాశి వాడు కొంచెం ఆలోచిస్తారు, భయపడతారు. కానీ రవి 3వ భావం ఉండడం వల్ల ధైర్యంగా ఉంటుంది. అదే కాకుండా 4th భావంలో అంటే మీకు ఏంటంటే రవి కూడా 15వ తారీఖు నుంచి 4th భావంలోకి వెళ్ళిపోతాడు. కుజుడితో కలిసి ఉంటాడు. 4th భావంలో కనుక ఎవరికైనా చూసుకోండి, మీ జాతకంలో కూడా కుజుడి ప్రభావం వల్ల భూములు ఉంటాయి. మీకు భూములు, ఇళ్ళు కొనుక్కుంటారు. ఈ నెలలో సింహరాశి వారికి వాళ్ళ జాతకాల రీత్యా భూములు, ఇళ్ళు కొనుక్కుంటారు. అదే అపార్ట్మెంట్స్ అంటాం కదా, కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. రవి బుధులు కుజుడు ఉన్నాడంటే వీడు MBBS MS అంటారు కదా, ఆ విద్య వైపు ముందడుగు వేస్తుంటారు. మీ చదువు వస్తుంది, డాక్టర్స్ విద్య రావడానికి అవకాశం మీకు ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకు? కర్కాటక రాశిలో రవి బుధులు కుజులు ఉండవే కారణం. శుక్రుడు కూడా ఉండేవాడు. శుక్రుడు 10th హౌస్లో 4th భావంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. 10th హౌస్లో 4th భావం. అంతేకాకుండా ఈ రవి బుధుల వలన కూడా మీకు ఫైనాన్స్ విద్య కూడా వస్తుందండి. మీకు ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన విద్య, ఇంజనీరింగ్ విద్య, అలాగే డాక్టర్ సంబంధించిన విద్య, అలాగే ఫైనాన్స్ CA ICAA అయితే అంటారు సార్, ఫైనాన్స్ సంబంధించిన విద్య, వాటిలో ఉంటారు. చాలా సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు. అందుకని మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీ మీద ఎక్కువ నిండుగా ఎప్పుడూ ఉంటాయి. మీ మీద మ్యూజిక్, సంగీత కళాకారులు వాళ్ళకి ఒక రేంజ్లో బ్రహ్మాండంగా ఉంటారండి. వాళ్ళకి అంటే కళారంగం అంటాం కదా, కళారంగంలో మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. బంగారు ఆభరణాలు,
వాహనాలు, గృహసౌఖ్యము, అలాగే భూములు, అంటే పంట భూములు అంటారు సరే, రైతులకు కూడా మంచి సకాలంలో వాళ్ళకి పంటలు పండడము, వర్షాలు కురవడము చాలా బాగుండడానికి అవకాశాలు వాళ్ళ జాతకాల నుంచి ఉన్నాయి. పంచభావాధిపతి 12వ భావం ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే మీ సంతానం వలన కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇబ్బందికరంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, ఇబ్బందిగా ఉండడం అర్థం ఏంటంటే వాళ్ళు డెవలప్మెంట్స్లో తక్కువ ఉంటారు, ముందుకు దూసుకుపోలేరు, ఏదో అవరోధాలు ఏర్పడుతుంటాయి మీ పిల్లలకి, మీకు కూడా. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్న వారికి అలాగే వాళ్ళకి లాసులు వస్తాయి తప్ప డబ్బులు రావు, అదొకటి. కానీ మీ రాశి వారికి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడండి, ఏమాత్రం మంచివాడు కాదు. సప్తమంలో రాహు, అష్టమల శని, ఈ 2 ప్రాబ్లమ్సే మీకు ఎక్కువ ఉన్నాయండి. అంటే నీటి వల్ల ప్రమాదాలు, సప్తమ స్థానం రాహు ఉండడం వల్ల భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్, అంటే భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అంతేకాకుండా దగ్గరకు వచ్చే సంబంధాలు కూడా కొద్దిగా లేట్ అయిపోతూ ఉండాలి. రాహు ప్రభావం సప్తమంలో ఉండడం మంచిది కాదండి. అది సప్తమంలో రాహు ఉన్నట్టు జనరల్గా ఏంటంటే 2వ పెళ్ళి అవుతుంది అనేది అంటుంటాం. అది అందరి జాతకంలో ఉండదు, ఏదో కొంతమంది జాతకాల్లో ఉంటుంది. కానీ రాహు అటువంటి వాడు అనమాట. సప్తమంలో రాహు ఏమాత్రం మంచివాడు కాదు అని చెప్పచ్చు. అంటే భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పెడతాడు, వ్యాపారంలో ఇబ్బంది పెడతాడు, సేవకా వృత్తి ద్వారా మీరు జీవనం గడుపుతారని చెప్పి అష్టమ స్థానంలో శనీశ్వరుడు వల్ల ఉంటుంది. సేవక వృత్తి అంటే చిన్న కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వెళ్తుంటారు, స్లోగా ఉంటుంది అన్నమాట. అలాగే అష్టమ స్థానం కాబట్టి ఆయుర్దాయం కూడా ఇస్తాడు. కానీ నీటి జోలికి మాత్రం ఎందుకంటే నీటి వల్ల ప్రమాదం అంటే అర్థం ఏంటంటే మీరు నీటిలోకి వెళ్ళవలసి వస్తుంది అనుకుంటే ముందర నది ఒడ్డున ఉన్నట్టే చిన్న మట్టో రాయో స్వామి మీద నదిలో వేసి మీరు స్నానం చేసినా ఏ ప్రాబ్లం ఉండదు. ఆయుష్కి గండం లేదు. ఎందుకంటే శనీశ్వరుడు ఆయుర్దాయం ఇచ్చేవాడు కాబట్టి ఆయనే కాపాడుకుంటాడు. అలాగే భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి మీకు. భాగ్యాధిపతి కుజుడు కూడా చాలా బాగున్నాడు. అందుకంటే దానివల్ల అంటే తీర్థయాత్రలు, గురువుగారిని పీఠాధిపతులు కలవడాలు, గురువుగారిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుంటే ఖచ్చితంగా రాహు వల్ల శని వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. ఆయన గురువుగారు అలా కాపాడుతారు మనల్ని. మీరు ఏ గురువుగారిని చూసుకోండి, సంపూర్ణ విశ్వాసంతో గురువుగారి దగ్గరికి వెళ్ళండి, ఆయన పూజించండి. అంటే నేనేమి వాళ్ళు ఏదో చెప్తున్నాం కాదు, నిజం చెప్తున్నా, నేను నాకు జరిగింది కాబట్టి చెప్తున్నా. గురువుగారిని పూజించడం, ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. రాహు వల్ల శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. సరే పక్క పెడదామండి. ఏదైనా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు కుజుడు ప్రభావం ఉంది. ఏదైనా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు మాత్రము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఎందుకంటే శనీశ్వరుడు దశమ స్థానం చూస్తున్నాడు కాబట్టి. అయినప్పటికీ 9th హౌస్ లార్డ్, 10th హౌస్ లార్డ్ భాగ్య రాజ్యాధిపతి కలిసి ఉన్నారు. చతుర్థ భావంలో ఉండి దశమాన్ని చూస్తాడు. పర్ఫెక్ట్గా మీ ఉద్యోగం ఉంటుంది. కష్టపడేందుకు మీకు ఉద్యోగాలు ఉంటాయి, ప్రమోషన్స్ వస్తాయి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉండి తీరుతారు మీరు. కొంతమంది రాజకీయ రంగంలో కూడా పలుకుబడి పెరుగుతుంది అందులో. అది సామాన్యం కాదండి. నేను చెప్పేదంతా కూడా ఒక ప్లానెటరీ పొజిషన్ గురించి చెప్తాం కాబట్టి పర్ఫెక్ట్గా అంచుమించుగా జరిగిపోతూ ఉంటుంది. అందుకే దశమస్థానం కర్మస్థానం ఉంటాం కదా, లగ్నస్థానం తర్వాత బలమైన స్థానం కర్మస్థానం కదండి. కర్మస్థానంలో 10th హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ కలిసి చతుర్థ భావం లేరు. వాహన యోగాన్ని ఇవ్వట్లా, చదువు ఇవ్వట్లా, ఉద్యోగం బ్రహ్మాండంగా ఇవ్వట్లా. మంచి అవకాశాలు ఉంటాయి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉండడానికి అవకాశం ఉంటాయి. కానీ విదేశాల్లో ఉన్న వారికి మాత్రము కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ రాశి వాడికి రాహు శని వలన కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఏదేమైనా 12వ భావంలో గురుడు మంచివాడు కాదు, కానీ బాగా ఖర్చు పెడతారు మీరు. అంటే తీర్థయాత్రలకి, పుణ్యక్షేత్ర దర్శనాలకి, పుణ్య కార్యక్రమాలకి, అలాగే చెరువులు బావులు తవ్వించడానికి, ధ్వజస్తంభాలు కట్టించడానికి, అదే గుళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంటే గుడికి శివుడి గుడికి శివాలయం అంటారు సరే, వాళ్ళకి మీరు అంటే గుడులు కన్స్ట్రక్షన్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసేవారికి మీరు ధన సహాయం చేస్తారు. అది గొప్ప అదృష్టం అండి. అసలు సింహలగ్నం వాళ్ళకి గురుడు ఒక్కరి గదిలో ఉండకుండా 12వ భావన ఉంటే వాళ్ళు మంచి లోకాలకు వెళ్తారు. ఆఫ్టర్ డెత్ అంటాం కదా, మంచి లోకాలకు వెళ్తారు, వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారని శాస్త్రం కూడా చెప్తుంది. సరే అది పక్క పెడితే 12వ భావన మీకు ఉన్నాడు కాబట్టి మంచి మంచి వాడికి మాత్రమే మీరు ఖర్చులు చేస్తారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అమ్మవారి పూజలు, వెంకటేశ్వర అభిషేకాలు, వెంకటేశ్వరంకి పూజలు, శివుడికి అభిషేకాలు, ఈ 3 చేసుకోండి. చాలా ఉన్నతమైన పదవులు, ఉన్నతంగా రాణించడానికి, ఉన్నతమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్ అష్టమ స్థానం ప్రాబ్లం ఉంది కాబట్టి అష్టమాధిపతి వైభవంలో ఉన్నాడు, అలాగే అష్టమ స్థానం శని ఉన్నాడు. అంటే ఏంటంటే ఖచ్చితంగా మీ హెల్త్ మీద ఇబ్బంది పడతాడు. హెల్త్ వలన
మీకు హాస్పిటలైజేషన్ అవ్వడము, హాస్పిటల్కి సంబంధించిన పూజలు అంటే హాస్పిటల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పూజలు చేసుకుంటే సరిపోతుంది అనుకోండి. కార్యక్రమాల్లో ఉండడము, దానివల్ల డబ్బులు ఖర్చు అయిపోతూ ఉండడము జరుగుతుంది. ఏదైనా అష్టమాధిపతి 12 భావంలో ఉన్నా కూడా ఫారిన్ కంట్రీస్ ఉంటుంది. బుధుడి వల్ల ఫారిన్, అష్టమాధిపతి వైభవంలో ఉండడం వల్ల ఫారిన్. అంటే ఫారిన్ అంటే అందరికీ వెళ్ళిపోతారని కాదండి. మీరు అప్పటికప్పుడు అనుకున్న వాళ్ళకి, వాళ్ళ జాతకంలో ఉన్న వాళ్ళకి విదేశాలు వెళ్ళడానికి, వాళ్ళ యొక్క పనులు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి తప్ప ప్రతివాడు నాలంటి వెళ్ళి మర్చిపోయి. నేను కూడా ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చాను అనుకోండి. ఆస్ట్రేలియాలో ఉన్నాను, 4 months ఉన్నాను అక్కడే. పర్యటన జరిగింది, వెళ్ళాను. సరే అది పక్క పెడదాం. సో ఈ విధంగా జరిగిందండి. మీ సింహరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి, పూజలు చేసుకోండి, శివాభిషేకాలు చేసుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. పై కార్తీక మాసంలో కార్తీక మాసంలో శివాభిషేకం అంటే పర్ఫెక్ట్గా చాలా చాలా మంచిది. ఈ విధంగా మీరు ఆరోగ్యవంతులుగా ఉండి ప్రతి దానిలోనూ ముందంజలో ఉంటారని నేను ఆశిస్తున్నాను.